2 వెజల్స్ ఏ అండ్ బి. ఒక వెజల్, ఒక పాత్ర ఉంది ఏ, ఇంకో పాత్ర ఉంది బి. 2 వెజల్స్ లో మిల్క్ అండ్ వాటర్, పాలు మరియు నీళ్లు. ఇక్కడేమో 5:2, ఇక్కడేమో 7:6. The ratio of the quantities in which the mixtures are mixed into vessel C. ఇది వెజల్ ఏలో ఉంది, ఇది వెజల్ బిలో ఉంది. కలిపితే నాకు వచ్చేది 8:5. కలిపితే నాకు వచ్చేది 8:5. ఐదర్ మిల్క్ అయినా, మిల్క్ పరంగా అయినా క్వశ్చన్ తీసుకోవచ్చు, వాటర్ పరంగా అయినా తీసుకోవచ్చు. మన కన్విక్షన్ కోసము మిల్క్ ఇక్కడ ఏమవుతుంది, మొత్తం 7 పార్ట్స్లో ఇది 5 పార్ట్స్. ఇక్కడ మిల్క్ ఏమవుతుంది, మొత్తము 13 పార్ట్స్లో ఇక్కడ 7 పార్ట్స్. ఇక్కడ మిల్క్ ఏమవుతుంది 8 పార్ట్స్ అవుట్ ఆఫ్ 13 పార్ట్స్. 8 పార్ట్స్ అవుట్ ఆఫ్ 13 పార్ట్స్. 1/13 అంటే 7.7. 7 7s are 49%. ఇదేమో 49%. 1/7 ఏమో 14%. 14 5s are 70%. ఇది తక్కువ వాల్యూ, ఇది ఎక్కువ వాల్యూ. సో ఏంటి సార్ మనకు అలిగేషన్ కాన్సెప్ట్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తక్కువ వాల్యూ రావాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ వాల్యూ రావాలి. ఈ రెండింటిని కలిపిన తర్వాత వచ్చిన సగటు రావాలి. ఎక్కువ వాల్యూ మైనస్ సగటు బై సగటు మైనస్ తక్కువ వాల్యూ. ఇదేమవుతుంది, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి. అలిగేషన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, 2 ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు. స్పీడ్ మీద అలిగేట్ చేస్తే టైం వస్తుంది, ప్రైజ్ మీద అలిగేట్ చేస్తే కన్సంప్షన్ వస్తుంది, పొడవు మీద అలిగేషన్ పెడితే వెడల్పు వస్తుంది. రైట్, 2 ఎప్పుడైతే మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయో అప్పుడే అలిగేషన్ ఫామ్ అవుతుంది, అప్పుడే అలిగేషన్ ఉంటుంది. అలిగేషన్ ఎప్పుడూ కూడా డైరెక్ట్ ప్రపోర్షన్కి కాదు సార్, ఇన్వర్స్ ప్రపోర్షన్కే ఉపయోగపడుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షన్కే ఉపయోగపడుతుంది. ఇది తక్కువ వాల్యూ, ఇది ఎక్కువ వాల్యూ, ఇదేమో సగటు. సో తక్కువ వాల్యూ ఏమో 7/13, ఎక్కువ వాల్యూ ఏమో 5/7. కలిపితే నాకు వచ్చేది 8/13. కలిపితే నాకు వచ్చేది 8/13. కలిపితే నాకు వచ్చేది 8/13. అయిపోయింది సార్ ఆన్సర్. ఇక్కడ 13 7 ఉంది కాబట్టి మొత్తాన్ని ఎల్సిఎం ఆఫ్ రైట్ హారం తోటి లబ్ధం చేయండి. 7/13 into 91. 13 7s are 91. 7 7s are 40. 7 13 91, 13 5 65, 13 7 91, 7 8 56. అంటే ఇదేమో 9, ఇదేమో 7. 9:7. ఇది 9, ఇది 7. క్వశ్చన్ ఏమో ఇది ఈస్టు ఇది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఎంత, 7:9. ఆన్సర్ ఎంత, 7:9. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మధ్యలో క్లాస్లో చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్గా నోట్స్లో అబ్జర్వ్ చేసుకోండి సార్. ఇక్కడ మిల్క్ 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ 7 పార్ట్స్, ఇక్కడ మిల్క్ 7 పార్ట్స్ అవుట్ ఆఫ్ 13 పార్ట్స్, ఇక్కడ మిల్క్ 8 పార్ట్స్ అవుట్ ఆఫ్ 13 పార్ట్స్. ఇదేమో తక్కువ వాల్యూ ఉంది, 1/13 అంటే 7%, ఇది 49%. 1/7 అంటే 14%. 14 5s are 70. ఇది అరౌండ్ 49, ఇది 64, ఇది 8/13. ఇది 8/13. సో కాబట్టి ఇది లోయెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాశాను, హైయెస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ రాశాను. వాటి మధ్య అలిగేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏం రాశాను. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ దయచేసి నోట్స్లో రాసుకోండి. ఏ అండ్ బి కనుక ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటే, ఏ అండ్ బి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటే అప్పుడే అలిగేషన్ ఉపయోగపడుతుంది, అప్పుడే అలిగేషన్ ఉపయోగపడుతుంది, అప్పుడే అలిగేషన్ ఉపయోగపడుతుంది. ఆన్సర్ చూడంగానే, నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే నాకు టక్కున వచ్చిన ఐడియా ఏంటంటే ఈ 2 అయితే ఆన్సర్లు కావు, ఈ 2 అయితే ఆన్సర్లు కావు. మిగతాది 3వ 4వ దాంట్లోనో రైట్ ఒకటే ఆన్సర్. సార్ అది ఎలా చెప్పారు సార్ అని అంటే, ఇక్కడ చూడండి సార్, ఇది 7/13, ఇది 8/13. వీటి మధ్య గ్యాప్ చాలా తక్కువ
కాబట్టి ఆన్సర్ అనేది లెస్ దాన్ 1 ఉండాలి. ఎందుకంటే ఇది మైనస్ ఇది మైనస్ a2 మైనస్ ఇది చేస్తాము, ఈ వాల్యూ పెద్దది. ఇది మైనస్ ఇది చేస్తాం, ఈ వాల్యూ చిన్నది. డినామినేటర్ పెద్దది, న్యూమరేటర్ చిన్నది. అందరికీ అర్థమైంది కదా సార్? ఇది తక్కువ వాల్యూ. ఇక్కడ చూడండి సార్, ఇది తక్కువ వాల్యూ. ఈ రేషియో చూడండి, దీనికి ఇది 8/13, ఇది 7/13. గ్యాప్ చాలా తక్కువ, డినామినేటర్ గ్యాప్ తక్కువ, ఈ వాల్యూ ఎక్కువ. కానీ నాకు రివర్స్ కావాలి కాబట్టి రైట్. సో న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. 4:3 కాదు, 13:9 కాదు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీకు జనరల్గా ఎక్కడా దొరకవు. అట్లా మీరు చూస్తే చాలా వరకు ఆన్సర్ ఆప్షన్లను మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆన్సర్ అంతా 7:9.